రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి హితవు పలికారు. గోదావరి కని ఆదిత్య హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద సర్వే పేరుతో బురద రాజకీయాలు చేయడానికే గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకులు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను పట్టుకొని చిల్లరగా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలు సిద్దిపేట కామారెడ్డిలో వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లాలన్న ఉద్దేశంతోనే నిన్న ఎల్లంపల్లి రావడం జరిగిందని ఆరోపించారు. కేవలం 250 కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పట్ల రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని, కేవలం బురద రాజకీయాలు చేయడమే పనిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. రామగుండంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన పనులను 10% పూర్తి చేసి 5 మంత్రులతో స్విచ్ ఆన్ చేయడం జరిగిందని విమర్శించారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకొని వరద బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నం కావాలని హితవు పలికారు. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇదే రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనకే వచ్చింది. వారు రావడం సంతోషం. వారు ఎప్పుడైనా రావచ్చు. ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఎక్కడికైనా వారు వెళ్ళొచ్చు. కాకపోతే నిన్న వారు వచ్చినటువంటి ఉద్దేశము కుట్రతో కూడుకున్నటువంటి ఉద్దేశంగా మాకు అనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రం ఇలా వరదలతో అతలాకుతలం అవుతుంది. వరదలు ఎక్కడ వచ్చినాయండి ఇలా రాష్ట్రంలో? కామారెడ్డిలో వచ్చినాయి, మెదక్లో వచ్చినాయి, సిరిసిల్లాలో వచ్చినాయి, సిద్దిపేటలో వచ్చినాయి. మరి వారు ఎల్లంపల్లికి ఎందుకు వచ్చారో మాకే తెలియదు. వాస్తవానికి వారు వెళ్ళాల్సింది, వరద బాధితుల్ని పరామర్శించాల్సింది కామారెడ్డిలో కానీ, మెదక్లో కానీ, సిరిసిల్లాలో కానీ, సిద్దిపేటలో ఇంకొక. మరి ఇక్కడికి వచ్చి వారి గోదావరి నదికి హారతి పట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకొని మాట్లాడింది వెళ్ళిపోయారు. ఏం సాధించారు దానివల్ల? మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి ఇప్పటికీ డంకా పంచాయతీ 100 సార్లు చెప్తున్నారు. కానీ అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉపయోగించుకొని కేసీఆర్ గారు కింద కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి దాన్ని ఒక హాట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గుండెకాయలాగా వాడుకుంటూ పైన ఉన్నటువంటి నందిమేడారం కానివ్వండి, లోవర్ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ యూఎండి కానివ్వండి, అటు పైన ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వరకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో సజీవ నదిలాగా చేశారు గోదావరి నది. గోదావరి ఇక్కడ 365 రోజులు కూడా నిత్యం నీళ్లతో కలకలలాడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఈ 2 నెలలు 3 నెలల వర్షాకాలం తప్ప మళ్ళీ గోదావరి ఇంకో 15 రోజులైతే ఎండలు కొడితే ఎడారిలాగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ వారికి తెలియని విషయాలు కాదు. ఏం లేదు, కేవలం వారు రావడం ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి ఎల్లంపల్లి మంచిగా ఉంది, కాళేశ్వరం ఏదో కూలిపోయిందని. మరి కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా ఇలా గోదావరి నీటిని మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ మూసీ నదికి తరలిస్తారని చెప్పగలుగుతున్నారు మీరు? అంటే కాళేశ్వరం మంచిగా ఉంది, కాకపోతే మీరు దాంట్లో రాజకీయాలు చేయాలి. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది వాస్తవం. మళ్ళా కేసీఆర్ గారే ఆనాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సోమవారపు సత్యనారాయణ గారి చొరవ వల్ల రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ముర్మూరు ప్రాంతంలో శాంక్షన్ చేయించి మరి దాన్ని దాదాపు 90% కంప్లీట్ చేయగలిగితే ఇలా 5-10% వల్ల ఏదో చిన్నగా ఆ పవర్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని ఒక కటికేసి 5 మంత్రులు వచ్చి దానికి ఓపెన్ చేసిపోయింది. ఇది సిగ్గు తక్కువ చర్య. ఇది ఎందుకంటే చేసిందల్లా మేము చేస్తే 5 మంత్రులు వచ్చి ఒక కటకాన్ చేసి స్టార్ట్ చేసిపోయి మేము చేసి మా హయాంలో జరిగిందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పెద్ద మనిషిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుకుంటుంటా అంటే మేము కూడా సహించలేదు. మేము కూడా దానికి తిరుగుబాటుగా మేము కూడా మాట్లాడగలుగుతాం. కాకపోతే మీరు కంట్రోల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు పెద్దలు, ఈ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టిండ్రు. ప్రజలు కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి, ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే అధికార పక్షానికంటే ప్రతిపక్షానికే ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు. మీరు ఆ విషయం గుర్తెరగాలి. మీకు ఇచ్చింది అధికారం, మాకు ఇచ్చింది ప్రతిపక్షం. ప్రతిపక్షం అని అంటే ప్రజా సమస్యల పట్ల ప్రతిస్పందించే ఒక పక్షం మేము. ప్రజా సమస్యల పట్ల కొట్లాడే ఒక పక్షం మేమే, మీరు కాదు. మీకంటే ఎక్కువ బాధ్యత మా పట్ల ఉంది. అందుకే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కేవలం 250 కోట్లతో రిపేర్ చేసి నడిపిస్తే రైతులందరికీ ఇలా సాగునీరు అంత ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మీరు పదే ఎల్లంపల్లి మేము కట్టినాం, గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా. ఇలా అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కట్టినటువంటి ఆ 3 బ్యారేజ్లు ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాయి. ఈ రోజు అంటే వరద వస్తుంది, 15 రోజులలో ఈ వరద ఉండదు, ఏముండదు, మొత్తం ఎడారిలాగా కనిపిస్తుంది. మళ్ళీ మీరు మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఇప్పటికైనా ఇవన్నీ ఆలోచించండి.
శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి ఏందా బాబు, నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15 వేల కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌజ్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్. అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయి గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. కాగా అంతకుముందు రామగుండం 27వ డివిజన్ పరిధిలో వినోబా నగర్లో గణపతి మండపం ముందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.